అందరికీ ప్రైజ్ లార్డ్. క్రీస్తునామంలో మరి ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి కొన్ని మాటలు దేవుని మాటలు మీకు జ్ఞాపకం చేయాలని మరి ఒకసారి మీ ముందుకు రావటం జరిగింది. మరి మీకు తెలిసిన మాటలే కొన్ని మాటలు మరి మీకు జ్ఞాపకం చేస్తాను. మరి మన జీవితాల్లో మనం చూస్తూ ఉంటే సప్త భయంకర పాపాల్లో మరి గర్వం మొదటిదిగా స్వాభావికంగా ప్రథమంగా ఉద్భవించేదిగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. చిక్కులు పెట్టు పాపాలు 7 ఉన్నాయండి. వాటిలో మొదటిది ఈ గర్వము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనం చూస్తే, నాశనముకు ముందు గర్వము నడుచును, పడిపోటుకు ముందు అహంకారమైన మనసు నడుచును. గర్వం మరి తోటివారి కంటే నేను ఘనుడను అనే విర్రవీగితనం మన జీవితాల్లో కలిగిస్తూ ఉంది. అది నాశనానికి మనల్ని నడిపిస్తుందని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. అదే సామెతల గ్రంథం 16:5లో ఇక్కడ ఏమంటాడంటే, గర్వహృదయులందరూ యెహోవాకు హేయులు, నిత్యముగా వారు శిక్ష నొందుదురు. నీ హృదయం గర్వంతో నిండిపోయి ఉంటే ఆయన నిన్ను అసహించుకుంటాడు. హేయులు అని చెప్తా ఉన్నాడు స్పష్టంగా. దేవుని లేఖనం స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నది. మరి నీ పరిస్థితి ఏంటి? ఎటువంటి గర్వంతో నువ్వు బ్రతుకుతున్నావు? ఎటువంటి జీవితాన్ని మరి నువ్వు జీవిస్తూ ఉన్నావు? ఒకసారి ఆలోచన చేయమని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇదే సామెతల గ్రంథం 29:23 ఒకసారి చూస్తే ఇక్కడ అంటాడు, ఎవని గర్వము వానిని తగ్గించును, వినయ మనస్కుడు ఘనత నొందును. ఎవని గర్వము వానిని తగ్గిస్తుందంట. నీ జీవితంలో మరి ఎటువంటి పరిస్థితులు గుంటా నువ్వు వెళుతున్నావో ఒకసారి ఆలోచన చేయమని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాం. స్వీయ గౌరవం, ఆత్మాభిమానంతో ఉండటం గర్వం కాదు. దాన్ని దేవుడు ద్వేషించడు. తలబిరుస్తనం, గొప్పలు చెప్పుకోవటం, స్థాయికి మించి ప్రవర్తించటం అనేవి గర్వంగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ అహం మనుషులకు దేవునికి కూడా మరి మంచిది కాదండి. దైవ సమక్షంలో కూడా కొంతమంది గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు. దేవుడు మరి దీనిని ద్వేషిస్తూ ఉంటాడు. ఇలాంటి కార్యాలు ఆయనకి అసహ్యమని దేవుడు చెప్తా ఉన్నాడు. కీర్తన గ్రంథం 101వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూస్తే, 101:5లో అంటాడు, కింద భాగంలో చూస్తే, అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను. దేవుడు గర్వాన్ని సహించడండి. తలబిరుస్తానని సహించడు. కొంతమంది చూపుల్లో గర్వం ఉంటుంది. వారి కులాన్ని బట్టి, వారి వ్యాపారాన్ని బట్టి, వారి ఉద్యోగాన్ని బట్టి, వారి సంఘంలో వారికి ఉన్న స్థానాన్ని బట్టి వారు గర్విస్తూ ఉంటారు. ఈ గర్వం 4 రకాలుగా ఉంటుందండి. చూద్దాం. 4 పాయింట్లుగా నేను చూశాను. మొదటిది చూస్తే ఆధ్యాత్మిక గర్వం. ఇది అపవాది లూసిఫర్ను పతనం చేసింది. అసలు పాప ప్రారంభమే మరి ఇది. ఇక్కడ యెషయా గ్రంథం 14వ అధ్యాయము 12-15 వచనాలు ఒకసారి చూస్తే, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 12-15 వచనాలు ఒకసారి చదువుదాం. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి? జనములను పడగొట్టి నీవు నేలమట్టు వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశంకి ఎక్కిపోదును, దేవుని నక్షత్రము పైగా నా సింహాసనం హెచ్చింతును. ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా. నీవు పాతాళముకు, నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. ఇక్కడ స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ లూసిఫర్ నేను అనే తన అహంభావాన్ని ఇక్కడ ప్రకటించాడు. ఈ 14 కింది భాగం చూస్తే, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకొందును అనే మహాగర్వాన్ని ఇక్కడ మరి సాతానుడు ఇక్కడ లూసిఫర్ చూపించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. అతని హృదయంలో గర్వమే ఈ విశ్వంలో మొదట ఉత్పన్నమైన
పాపంగా చూస్తూ ఉన్నాం. లూసిఫర్ వలె మనం కూడా అహంభావంతో ప్రవర్తిస్తే మనం కూడా ప్రమాద స్థితిలో ఉన్నట్లని గమనించవలసిందిగా ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. దైవ కృపను ఎక్కువగా నమ్మకుండా స్వనీతిని ఎక్కువగా నమ్ముతుంది మరి ఈ ఆధ్యాత్మిక గర్వం. పరుల మీద ద్వేషం, పరులకు మన మీద ద్వేషం కూడా ఈ గర్వమే పుట్టిస్తుందని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనకందరికీ తెలిసిన పరిసయ్యుడు లూకా 18వ అధ్యాయం 11 నుంచి 11-12 వచనాలు చూస్తే, నేను అన్నీ పాటిస్తానే ఉన్నా, అన్ని దశం భాగిస్తాననే గర్వము ఇక్కడ మనం ఈ పరిసయ్యులను చూస్తూ ఉన్నాము. అది స్వసంతృప్తినిస్తూ ఉంది, తానే పవిత్రుడు, తానే మంచివాడిని అనుకుంటా ఉంది ఈ ఆధ్యాత్మిక గర్వము. మరి నువ్వు ఎటుకుంటా దేనికుంటా వెళుతూ ఉన్నావో ఒకసారి మరి ఆలోచన చేయవలసిందిగా ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు దాన్ని ద్వేషిస్తాడని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఒక ఎగ్జాంపుల్ చూస్తే, ఒక చిరిగిపోయిన బట్టలు వేసుకున్న వ్యక్తి, మాసిపోయిన బట్టలు వేసుకొని ఉన్మాదుల వీధిలో పచారులు చేస్తున్న వ్యక్తి నాకేమైంది, నేను దర్జాగా ఉన్నాను అనుకుంటాడు. ఆ విధంగా ఉంటుంది ఈ ఆధ్యాత్మిక గర్వపు పరిస్థితి. అందుచేత దేవుడు పరిసయ్యుని కోవకు చెందిన వారిని ఈ కఠినమైన హెచ్చరిక ఆయన చేస్తూ ఉన్నాడు. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూస్తే, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 6వ వచనము, అందుచేత దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించిన లేఖనము చెప్పుచున్నది. అందుచేత దేవుడు అహంకారులను ఎదురిస్తాడంట. మరి నువ్వు ఎటువంటి అహంకారం కలిగి బ్రతుకుతున్నావు? ఎటువంటి గర్వం నీలో ఏలుబడి చేస్తూ ఉంది? ఒకసారి ఆలోచన చేయమని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాము. కొంతమంది ఉజ్జాయింపుగా చూస్తే, మేము పుట్టుకతోనే మేము క్రైస్తవులం కదా అని గర్వపడేవారు కొందరు ఉన్నారు. వారు స్వనీతి పరులుగా, స్వయం సంతృప్తి గలవారుగా, గర్వంగా పరిసయ్యుల వలె తయారైనట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. వారు కొన్ని చెడు పనులు చేయని మాట వాస్తవమే, ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తారు, కానీ వారు ఆ ధర్మశాస్త్రంలో ఉన్న అంతర్యాన్ని వారు మరి విస్మరించినట్లుగా మనం చూస్తాం. వారు ఎప్పుడో దానిలో ఉన్న అంతర్యాన్ని వారు విస్మరించారు. వారిలో ఈ ఆధ్యాత్మిక గర్వం అనే పాపం ఏలుబడి చేస్తున్నట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి మనం చూస్తే ఈ దినాల్లో చూస్తే మరి పరిపూర్ణ సంఘం అనేది మరి ఏదీ లేదండి. పరిపూర్ణమైన సంఘం అనేది ఈ భూమి మీద ఏదీ లేదు. గురుగులు గోధుమలు కలిసి పెరుగుతూ ఉంటాయి, అంతం వరకు వాటిని కనిపెట్టాలి, కానీ వేరు చేయటం వీలు పడదని ప్రభువారు చెప్పారు. కానీ ఇప్పుడు మనలో ఉన్న పరిసయ్యులు చాలామంది గోధుమల నుండి గురుగులను తీసివేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ క్రీస్తు వారి పునరాగమనం వరకు మరి అది సాధ్యపడదనే విషయాన్ని వారు విస్మరించినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మనలో చాలామంది మనలో ఉన్న కంటి దూలను మరిచి ఎదుటివారిలో ఉన్న తప్పులను మనం చూస్తూ ఉన్నాం. మనలో ఉన్న కంటి దూలాలు ఏంటి? కులం అనే కంటి దూలం ఉన్నదా? గర్వం అనేది అహంకారం ఉన్నదా? నీ ఉద్యోగాన్ని బట్టి, నీ వ్యాపారాన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావా? తలబిరుసుకరి బ్రతుకుతున్నావా? ఇతరులను చులకనగా చూస్తూ విమర్శిస్తూ కాలం గడుపుతున్నావా? ఒకసారి ఆలోచన చేయి. ఇది కనుక నీ జీవితంలో ఉంటే అది నీ జీవితంలో అధిగమించలేని గర్వం అని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. రెండోదిగా చూస్తే విద్యాగర్వం అండి. విద్యాగర్వం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనాలు ఒకసారి చూస్తే, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 1-2 వచనాలు, విగ్రహం బలిగా అర్పించిన వాటి విషయము మనమందరము జ్ఞానం గలవారమని ఎరుగుదము. జ్ఞానం ఉప్పొంగ చేయను కానీ ప్రేమ క్షేమావృద్ధి కలుగజేయును. ఒకడు తనకేమైనా తెలియననుకుంటే తాను తెలుసుకొనవలసినట్టు ఇంకనూ ఏమీ
తెలుసుకున్నవాడు కాదు. మనమందరము జ్ఞానం గలవారమని ఎరుగుదము. జ్ఞానము ఉప్పొంగ చేయను కానీ ప్రేమ క్షేమాభివృద్ధి కలుగ చేయను. విద్యాహీనులు మరి బేదల పట్ల తక్కువగా చూడటం లాంటి ఈ విధమైన గర్వం ఇక్కడ వ్యక్తపరుస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఆర్జించిన గానం మన పూర్వీకులు కష్టపడి మనకు అమర్చారు. దీన్ని మనం మర్చిపోకూడదండి. అలాంటప్పుడు మనకు విద్య గర్వకారణం మరి ఎలా అవుతుంది? పౌలు భక్తుడు చెప్తా ఉన్నాడు, రోమాపత్రిక 12వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చూస్తే, ఏడ్చువారితో ఏడుడి, ఒకరితోనొకడు మనసు కలిగిండుడి, హెచ్చువాటి యందు మనసుంచగా తగ్గువాటి యందు ఆసక్తులైండుడి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. హెచ్చువాటి యందు మరి మనస్సుంచక తగ్గువాటి యందు ఉంచండి అంటున్నాడు. మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు. నువ్వు దేన్ని బట్టి నువ్వు గర్విస్తూ ఉన్నావు? నీ విద్యను బట్టా, నీ వ్యాపారాన్ని బట్టా? ఒకసారి ఆలోచన చేయమని మనవి చేస్తా ఉన్నాను ప్రియమైన సంగమా. దేని గుంట మనం వెళుతూ ఉన్నాము ఒకసారి మనం ఆలోచన చేయవలసిందిగా ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్లేటో అనే తత్వశాస్త్రవేత్త ఒకనాడు తన గదికి తన స్నేహితులను మరి ఆహ్వానించాడంట. ఒక గదిలో ఒక విలువైన మంచం మరి చక్కగా అలంకరించబడి ఉంది. ఒక స్నేహితుడు దుమ్ము కాళ్ళతో వచ్చి ఆ మంచం మీదకి ఎక్కి, ఏమయ్యో నేను ప్లేటో గర్వాన్ని అణగతొరుకుతున్నాను అని అన్నాడంట. కానీ ప్లేటో ఏమీ తొనక్కుండా కానీ మిత్రమా, నా గర్వాన్ని మించిపోయిందే మరి నీ గర్వం అని ఆయన అక్కడ బదులు ఇచ్చాడంట. చూడండి, విద్యాగర్వం క్రీస్తు వార్తను చాలాసార్లు శత్రువు అవుతూ ఉంటుంది. ఏ గర్వం గుంట మనం వెళుతూ ఉన్నామో ఒకసారి ఆలోచన చేయమని అడుగుతూ ఉన్నాను. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూస్తే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణహృదయంతో యెహోవానందు నమ్మకం ఉంచుము. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటా ఉన్నాడు. కానీ విద్యాగర్వం కలవారు ఆ విధంగా ఉండరు. వారు విద్యతో దేవుని పరీక్ష చేస్తూ ఉంటారు. ఆయన మీద ఆధారపడరు, ఆయన నమ్మరు. విద్యకు జ్ఞానానికి హేతువాదానికి సాధ్యం కానిది మరి విశ్వానికి సాధ్యమని వారికి అవగాహన కాదు. ఎందుకంటే వారు విద్యాగర్వం కలిగి ఉన్నారు. విశ్వాసరహితమైన జ్ఞానం సంపాదించాలంటే ఆ జ్ఞానం పరిపూర్ణత చెందలేదని అర్థం. దయచేసి గమనించవలసిందిగా ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. సామెత గ్రంథమే 9వ అధ్యాయము 10వ వచనం ఒకసారి చూస్తే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానము మూలము. పరిశుద్ధ దేవుని గురించి తెలివియే వివేచనకు ఆధారము. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండుటే మరి జ్ఞానంకు మూలమనే దేవుడు స్పష్టంగా సెలవిస్తూ ఉన్నాడు. కొందరు అభిప్రాయానికి భిన్నంగా నిజభక్తి జ్ఞానాన్ని అభివృద్ధి పరుస్తుందండి. రోమా 12:2 కూడా పౌలు భక్తుడు ఇట్లా సెలవిస్తూ ఉన్నాడు. ఒకసారి చూస్తే, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమము అనుకూలము ఏంటిది? మరి నీలో అసహనం ఉందా, మూర్ఖత్వం ఉందా, మొండితనం ఉందా, స్వీయ సంతృప్తితో కూడిన విద్యాగర్వాన్ని మరి దేవుడు మరి ద్వేషించేవాడుగా ఉంటాడని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. సామెతలు 26:12 ఒకసారి చూస్తే ఇక్కడ అంటాడు, తన దృష్టికి జ్ఞాని అనుకుని వాని చూచితివా, వాని గుణపరుచుట కంటే మూర్ఖుని గుణపరుచుట సులువు. ఎంత చక్కని మాట! తన దృష్టికి జ్ఞానిని అనుకుని వాని చూచితివా.
వాణ్ణిని గుణపరచుట కంటే మూర్ఖుని గుణపరచుట సులువు. ఎందుకంటే అన్నీ నాకే తెలుసు అనుకుంటాడు, నీకేం తెలుసు అని ఎదుటివాడిని ద్వేషిస్తూ ఉంటాడు, చిన్న చూపు చూస్తూ ఉంటాడు. దేవుడు లేఖనాల ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడండి. మరి దేవుడు విద్యాగరాన్ని అసహించుకునేవాడిగా ఉంటా ఉన్నాడు. నువ్వు దేన్ని బట్టి అతిశయిస్తున్నావు? నువ్వు దేన్ని బట్టి మరి దేవునిలో ఆనందిస్తున్నావు? ఒకసారి ఆలోచన చేయమని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. మూడోది చూస్తే ధనగర్వం. ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చూస్తే 8:18లో, కాగాని దేవుడని యెహోవాను జ్ఞాపకం చేసి ఏలైనగా తాను పితరులతో ప్రమాణం చేసినట్టు తన నిబంధన నేటి వలె స్థాపింపవాలని మీరు భాగ్యము సంపాదించుకున్నట్టుకే మీకు సామర్థ్యం కలుగజేయవాడు ఆయనే. సామర్థ్యం ఇచ్చేది నీకు ఆయనే. ఈ ధనగర్వం అనేది ఉంటే దేవుని కాక స్వార్థానికి మన హృదయంలో పీఠం వేస్తాము. ప్రథమ స్థానం మనం ఇచ్చేవారుగా మనం ఉంటాము. అందుకే మన జీవితం ఒడిదుడుకులుగా ఉంటుంది. దైవ దృష్టిలో స్వపరీక్షకు స్వస్తి చెప్పి మరి ధన సంపాదనను గణించుకునేవారుగా మనం ఉంటామని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. అటువారి ఆత్మ కృషించిపోతూ ఉంటుందండి. ధనగర్వం మానవుని దురాశపరిగా చేస్తే, నీకు సామర్థ్యం ఇచ్చింది ఆయనే, సంపాదించుకోవటానికి తెలివితేటలు ఇచ్చింది ఆయనే. ఒక మనిషి మంచినీళ్ళు త్రాగటానికి నీకు ధనాశ ఉంటే, ధనగర్వం ఉంటే, ఒక మనిషి మంచినీళ్ళు తాగటానికి ఎంత ఆతురత పడతాడో, ఎట్లా పరిగెడతాడో దప్పికైతే, నువ్వు ధనాన్ని సంపాదించడానికి అట్లా పరిగెత్తేవారిగా ఉంటావని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. అందుకే కీర్తనలో 62:10లో ఒక హెచ్చరిక చేస్తూ ఉన్నాడు భక్తుడు. 62వ అధ్యాయం కీర్తనలో 10వ వచనంలో, బలత్కారమును నమ్మిక ఎంచుకుడి, దోచుకునుడి చేత గర్వపడకుడి, ధనము హెచ్చినను దానిని లక్ష్య పెట్టకుడి. మరలా తిమోతి 6:9లో కూడా ఈ విధంగా హెచ్చరిస్తూ ఉన్నాడు. నీకున్న భాగ్యాలన్నీ దేవుడు గ్రహించినవి, దేవుడు అనుగ్రహించినవి. నీవు మరి ధనార్జన కావాల్సిన శక్తి సామర్థ్యాలు దేవుడు ప్రసాదించినవి. మరి నీవు ఆ భాగ్యం అనుభవించే కాలం కూడా దేవుడు నిర్ణయించాడు. కాబట్టి ధనం ఉందని మరి ఎందుకు నీకు లేనిపోని గర్వం? యాకోబు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చూస్తే 1:17లో అంటాడు కదా, శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణ ప్రతి వరమును పరసంబంధమైనదే జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయన యందు ఏ చంచలతను గమనాగమనములైన కలుగును, ఏ ఛాయ లేదు. శ్రేష్టమైనవి ప్రతివి, సంపూర్ణమైన ప్రతి వరము మరి పరసంబంధమైన జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వస్తుందంట. నీ జ్ఞానాన్ని ఇచ్చేది ఆయనే, నీకు సామర్థ్యం కలిగజేసేది ఆయనే. మరి ఎందుకు నువ్వు గర్వం కలిగి బ్రతుకుతున్నావు? నువ్వు ఎందుకు ఆయన చూపించిన మాదిరిలో నువ్వు బ్రతకలేకపోతున్నావు? ఒకసారి ఆలోచన చేయమని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. నువ్వు దైవాజ్ఞానం లేకుండా నీవు ఒక చిల్లిగా కూడా సంపాదించుకోలేవు. నీ వృత్తికి తగిన శక్తి, వివేచన, స్వేచ్ఛగా నివసించడానికి ఒక దేశం మనకు దేవుడు ఇచ్చాడు. ఇవన్నీ దేవుడి గురించిన ఈ మర్చిపోవద్దని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. చివరిదిగా 4 చూస్తే సాంఘిక గర్వం. సాంఘిక గర్వం అంతస్తును బట్టి, జాతిని బట్టి, కులాన్ని బట్టి గర్వం ఉంటుంది. ఒక పరమాణువు మనలందరినీ ఒకే పరిమాణంలో నిర్మించింది ఒక ప్రపంచ రాజకీయవేత్త చెప్తా ఉన్నాడు. కానీ ఈ భేదాలు మానవులు సృష్టించుకున్నవే కానీ దేవునికి తారతమ్యాలు లేవని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు అగ్రజాతి కాలదోషం పట్టింది. అది బైబిలుకు, క్రైస్తవులకు విరుద్ధమైనది. ఈ సాంఘిక గర్వం ఎలాగుంటుందంటే, బిల్లీ గ్రాహం గారు ఒక పుస్తకంలో రాస్తూ ఆయన జర్మనీలో బిల్లీ గ్రాహం గారు రాస్తూ ఉన్నారు.
ఆయన జర్మనీలో పర్యటిస్తుండగా హిట్లర్ గురించి చాలా విషయాలు మరి విన్నారంట. అతను జర్మన్ జాతి ప్రపంచ జాతులలో అగ్రజాతి అనే ప్రగాఢ విశ్వాసం ఉండేదంట ఆ హిట్లర్కి. అతని ఆ దృక్పథమే ప్రపంచాన్ని తలక్రిందులు చేసింది, జర్మనీ దేశాన్ని సర్వనాశనం చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మీలో ఎంతమందికి ఈ పాపిష్టి గర్వం ఉంది? గొప్ప ప్రభుత్వ సభల్లో సంపన్న దేశాల ప్రతినిధులు సామాన్య మరి వస్త్రాలంకరణతో వస్తే చిన్న దేశాల రాయబారులు డంబంగా మరి మరి వస్త్రాలంకరణ చేసుకొని రావడం చూస్తూ ఉంటాం. గర్వం పాపమని బైబిల్ బోధిస్తూ ఉంది. ప్రియమైన సంగమా, ఏ విధమైన గర్వమైన పరలోక రాజ్యానికి మరి పరలోక రాజ్య ప్రవేశానికి అది అవరోధము. స్త్రీ పురుషులకు పరలోక రాజ్య ప్రవేశం లేకుండా చేసేది కూడా మరి ఈ గర్వమే. ఈ గర్వం అనే పాపము. మరి దేనికుంటా నువ్వు వెళతా ఉన్నావు? మనం ముందుగా గర్వం అనే పాపాన్ని మనం ఒప్పుకోవాలా? దైవ దృష్టిలో వినయమస్కులు కావాలని మనం ఆతృత పడవాలా? యేసుక్రీస్తు శిలువ వద్దకు మనం వచ్చేవారిగా మనం ఉండాలా? మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం ఒకసారి చూస్తే, నేను ముగిస్తాను. 2:5 అంటాడు, క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సును మీరును కలిగి ఉండుడి. ఆయన ఎటువంటి మనస్సు కలిగి ఉన్నాడు? ఆయన ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నాడు? ఎటువంటి మాదిరి కలిగి ఉన్నాడో ప్రేమైన సంగమ ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను. మరి నీ జీవితం ఎలాగుంది? ఆయన చూపించిన మాదిరిలో ఉన్నదా? ఈ గర్వం అనే పాపం గుంటా నువ్వు ప్రయాణిస్తూ ఉన్నావా? గర్విష్ఠులు దేవుని రాజ్యం చేరలేరండి. గర్వహృదయుడైన నీవు వినయంతో నీకున్న గర్వాన్ని త్యజించి మరి నీ పాపాన్ని ఒప్పుకొని యేసుక్రీస్తు వారు నీ రక్షకులను అంగీకరిస్తే నువ్వు దేవుని యొద్దకు రాగలవని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. జీవితంలో నువ్వు ఎటువంటి పరిస్థితులు గుంటూ వెళుతూ ఉన్నావా? నీ జాతిని బట్టి, నీ కులమును బట్టి, నీ అంతస్తును బట్టి, నీ ఉద్యోగాన్ని బట్టి, నీ వ్యాపారాన్ని బట్టి నువ్వు అతిశయిస్తూ ఉన్నావా? లేదా దేవుళ్ళు నీకున్న రక్షణ బట్టి నువ్వు అతిశయిస్తూ ఉన్నావా? ఈ గర్వం అనే పాపాన్ని నువ్వు విడిచిపెట్ట. నాకు తెలిసిన వారు ఎంతోమంది గర్విష్ఠులు ఎక్కడ నుంచో పాతాళానికి పడిపోయిన వారు ఉన్నారు. నేను స్వయంగా చూసిన పేర్లైతే చెప్పను. నువ్వు గర్వాన్ని నువ్వు విడిచిపెట్టినట్లయితే దేవుని యొద్దకు రాగలవు. కొంతమంది దేవుని యొద్దకు వస్తారు కానీ వారిలో ఉన్న గర్వం అనే పాపాన్ని విడిచిపెట్టలేరండి. అది నీ హృదయంలో ఉంటే దయచేసి దాన్ని మరి వదిలిపెట్టి దేవుని యొద్దకు వచ్చేవారిగా ఉండాలని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఈ చిక్కులు పెట్టు పాపాలు 7 ఉన్నాయి. దేవుని చిత్తమైతే ఈ 7 పాపాల గురించి నేను వివరించాలని మీతో ఆశపడతా ఉన్నాను. ఈ మొదటిది గర్వం. ఈ గర్వాన్ని మనం త్యజించుకుంటే, ఈ గర్వాన్ని మనం వదిలేస్తే ఆయన యొద్దకు రాగలమని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. మరి చెప్పిన 4 గర్వాల్లో మరి ఇటువంటి గర్వం, ఆధ్యాత్మిక గర్వం ఉందా? విద్యా గర్వం ఉందా? ధన గర్వం ఉందా? సాంఘిక గర్వం ఉందా? ఒకసారి ఆలోచన చేయమని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఆయన చూపించిన మాదిరిలో మనం బ్రతికేవారిగా మనం ఉండాలని ప్రేమపూర్వకం మీకు మనవి చేస్తూ ఉన్నాను. దేవుని చిత్తమైతే ఇంకొక మాట ద్వారా రేపు మీ వద్దకు వస్తాను. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. యేసుక్రీస్తు నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్.